ఇప్పుడు చిన్న గేదెలు 2 తీసుకుంటే పెద్దగా ఒక సమానం అని చెప్తుంది. అది అందుకే పెద్ద 2 మెయింటెనెన్స్ ఒకటే, కానీ దీనికి రెండు ఆటలు చేయాలి పని, దానికి ఒకదానికే చేయాలి. కొంచెం దాని ఖర్చు దాని ఖర్చు తగ్గితే 2 కదా, ఇది ఒకటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. బ్రీడ్ ఎంచుకోవాలి, క్వాలిటీ ఏ గేర్ పడితే ఆ గేర్ చాయిస్ చేసుకోకూడదు. ఆ మెయిన్ క్వాలిటీని చూసుకొని ఆ గేర్ పర్సనాలిటీ ఆ గేర్ని చూసుకొని కొనుక్కోవాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము పండు డైరీ ఫామ్లో ఉన్నాము, రాజమండ్రి జగ్గంపేటలో. అడుగుదాము అన్న దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి, ఉన్నాయని పెద్దవి ఉన్నాయి, ఎందుకు పెద్దవి తెచ్చి అమ్ముతారు ఏందనేది అడుగుదాము. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. మీ పేరు? పండు అన్న. ఓకే, అడ్రస్ ఏమొస్తుంది? ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రామవరం గ్రామం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మన ఫామ్లో? మన దగ్గర 10 నుంచి 15 గేదెలు ఉంటాయి. ఎప్పుడు 10 నుంచి 15 గేదెలు ఉన్నాయి, అన్ని పెద్దగానే ఉన్నాయి మీ దగ్గర? టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయి నా దగ్గర. ఓకే, ఎందుకు మీరు పెద్దవి పెడతారు 10 నుంచి 15 గేదెలు? అంటే నాకు తెలిసిన కస్టమర్లు అందరూ టాప్ క్వాలిటీ గేదెలు తీసుకుంటారు. నాకు సర్కిల్ ఉంది, వాళ్ళందరూ కూడా టాప్ క్వాలిటీ గేదెలు తీసుకుంటారు, కాబట్టి నేను టాప్ క్వాలిటీ తెస్తాను. ప్రైస్ ఏముంటది? 1,30,000 నుంచి 1,50,000, 1,70,000, 2 లక్షల దాకా ఉంటుంది. 2 లక్షల వరకు ఉంటుంది. ఓకే, పెద్ద గేదెలలో తీసుకోవడానికి రైతులకు ఏ విధంగా చెప్తారు? ఎందుకు పెద్ద గేదెలు తీసుకుంటే మంచిదని చెప్తారు? ఇప్పుడు చిన్న గేదెలు 2 తీసుకుంటే పెద్దగా ఒక సమానం అని చెప్తుంది. అది అందుకే పెద్ద 2 మెయింటెనెన్స్ ఒకటే, కానీ దీనికి రెండు ఆటలు చేయాలి పని, దానికి ఒకదానికే చేయాలి. కొంచెం దాని ఖర్చు తగ్గితే 2 కదా, ఇది ఒకటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎంత ఒక మీ దగ్గర ఉన్న గేదె ఎన్ని లీటర్ల గేదెలు ఇప్పుడు ఉన్నాయి? మన దగ్గర ఉన్న అయితే 12 నుంచి 16 లీటర్లు. అవును. ఎంత దాన ఎట్లా వేయాలి? దాన ఒక గేదెకి ఒకలాగా వేస్తారన్న. ఓకే, అంటే ఈ గేదె ఉందనుకో పూటకి 4 కేజీలు పెట్టుకోవాలి. ఓకే, అది ఈ గేదె ఉందనుకో పూటకు 3 కేజీలు పెట్టుకోవాలి. పాలను బట్టి, ఆ పాలను బట్టి గేదె క్వాలిటీని బట్టి. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రైతులు కానీ యంగ్ మీ లెక్క ఉన్నారు, యువత వస్తున్నారు, వాళ్ళకు కొత్త వచ్చే వాళ్ళకు ఏదన్నా సలహా ఇస్తారా? ఇస్తానన్న. నేను డైరీ ఫామ్ కూడా తెలిసి ఉండాలి వాళ్ళకి. ఓకే, తెలియకపోతే డైరీ ఫామ్ రన్ చేయలేం. ఓకే, మన పని కూడా మనం చేసుకుని ఉండాలి. కొనే వాళ్ళు ఎట్లా కొనాలి? వచ్చి బ్రీడ్ ఎంచుకోవాలి, క్వాలిటీ ఏ గేర్ పడితే ఆ గేర్ చాయిస్ చేసుకోకూడదు. ఓకే, ఆ మెయిన్ క్వాలిటీని చూసుకొని ఆ గేర్ పర్సనాలిటీ ఆ గేర్ని చూసుకొని కొనుక్కోవాలి. ఓకే, మీరు ఇచ్చే ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ నుంచి మనం ఇచ్చే ట్రాన్స్పోర్ట్ అయితే 5 కంటే ఎక్కువ తీసుకుంటే ఫ్రీగా చేస్తాం. 5 కన్నా ఎక్కువ? 6 నుంచి 10 తీసుకుంటే ఎన్ని తీసుకున్నా ఫ్రీగా చేస్తాం. మీ మనిషి ఎవరైనా వెళ్ళి సెట్ చేస్తారు అక్కడ? మా మనిషి వెళ్తా కూడా. ఓకే, 10 గేదెలు 15 గేదెలు తీసుకుంటే మా మనిషి వెళ్తాడు. 2-3 గేదెలు తీసుకున్న రైతులు ఎట్లా ఏం ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ? డీజిల్ వరకు పెట్టుకోవాలి. ఫ్రీ ఉండదు అన్న, ఇక్కడ ఫ్రీ అని చెప్తే కానీ ఫ్రీ ఏమి ఉండదు. ఓకే, ఓన్లీ డీజిల్ వరకే. డీజిల్ వరకే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం గేదెలు, ఇక్కడ మొత్తము పెద్ద సైజు గేదెలు ఉన్నాయి. ఒక 10 నుంచి 12 గేదెలు అన్న దగ్గర ఉన్నాయి. ఒక ఎప్పుడు 10 గేదెలు మీ ఫామ్ లో ఉంటాయి. 15 గేదెలు ఎట్లా ఫిల్ ఎట్లా చేస్తారు? మళ్ళీ ఒక 5 అమ్ముడు కానీ 5 పెడతారు? వచ్చేస్తాను 5 వెళ్ళంగానే 5 గేదెలు వచ్చేస్తాయి. ఓకే, ఎన్ని డెలివరీ అయినవి ఉన్నాయి? 4-5 గేదెలు ఉన్నాయి. ఓకే, పాలు ఎంత ఉంటాయి వాటి దగ్గర? 12-14 ఇచ్చే ఉన్నాయి. ఓకే, అవి చూపెట్టిస్తారా? చూపెడతాం. రూమ్, ఫుడ్ అంతా? రూమ్ కూడా ఇదిగో. ఫుడ్ కూడా మేము తెస్తాం, ఇంటికాడ నుంచి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, ఇక్కడ రావాలంటే ఎట్లా? మీ దగ్గర రావాలంటే రాజమండ్రి వరకు వస్తే రాజమండ్రి నేను వెళ్తానన్న కార్ వేసుకొని. ఓకే, ఇబ్బంది ఏమి ఉండదు రైతులకి. రైతులలో ఈ 1,50,000 పెట్టి ఒక గేదె తీసుకుంటే అందులో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది, ఫీవర్ అలాంటిది కాకుండా రొమ్ములది గుడ్లమైది ప్రాబ్లం వచ్చింది, దానికి ఏ విధంగా మీరు అతనికి? ఆ రొమ్ముకి బొడ్లమైక్ అనేది వస్తే ప్రాబ్లం పూర్తిగా అంటే మాదే, ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టుకోకూడదు, మేమే పెట్టుకుంటాం. ఓకే, తీసుకొచ్చి వేరే గేదె ఇవ్వచ్చు. అలా జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ సగం మీరు సగం వాళ్ళు పెట్టాలి. అలా కూడా అవసరం లేదు, బొడ్లమైక్ రొమ్ము కంప్లీట్ గా అవుతాయి మీరే ఇస్తాం. ఓకే, మీరే గేదె తెప్పించుకుంటారు, మీరే ఎక్స్చేంజ్ వాళ్ళే ఇవ్వాలి. ఓకే, క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ జగ్గంపేటలో సగం డబ్బులు అని చెప్తారు ఏదైనా ప్రాబ్లం వస్తే అన్నీ అయితే, ఎందుకంటే వీరి దగ్గర హెవీ కాస్ట్ ఉన్నాయి కాబట్టి. అవును, పెద్ద గేదెలు ఉన్నాయి కాబట్టి రిటర్న్ కూడా నేనే తెప్పించుకొని నేనే మార్చి నేనే ఇస్తానని కూడా చెప్తున్నారు. స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు. ఇక్కడ చూడొచ్చు మొత్తము గేదెలు పెద్ద సైజు గేదెలు ఉన్నాయి. 14-16 లీటర్ల గేదెలు ఎక్కువ శాతం ఉన్నాయని చెప్తున్నారు. గడ్డిలో ఏమేమి గ్రాస్లో ఏమేమి వేయాలి అంటే మనం ఎక్కువ 4G బుల్లెట్ వాడుతాం సూపర్ ఇప్పుడు. అంటే మందే. ఓకే, అది వాడతాం మేము. ఎండుగడ్డి కూడా ఉంది. ఓకే, ఎండుగడ్డి తక్కువ. ఓకే, ఇక్కడ 3 పూటలు పాలు చూసుకొని తీసుకొని వెళ్ళండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ. జై.